ఈ అభినందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ సాయిరావు గారికి, అలాగే వారి మాతృమూర్తి మేడం కళావతి మేడం గారికి, వాళ్ళ ఓబులేష్ గారికి, వాళ్ళ తమ్ముడు మామగారు, మేనమామ గారు. సో ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఉద్యోగులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణము ఒక విధంగా చూస్తే గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఎన్నికైన సాయిరావు వారిని సన్మానించుకోవడం మా రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఎంతో గర్వంగా ఉన్నది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ శాతము ప్రధానంగా మేజర్ అయినటువంటి ఉద్యోగాలలో ఎంపిక కావడం అనేటువంటిది కూడా సంతోషదాయకం. ఇక్కడ విద్య ప్రధానం. మన రాయలసీమ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో విద్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు వేరే వ్యవసాయం కానీ ఇంకోటి పెద్ద ఇది కాబట్టి విద్య మీదనే తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యత వహించి పిల్లలని ఎంత వీలైతే అంత వాళ్ళు శాయశక్తులా కృషి చేసి వాళ్ళ కష్టంతో పిల్లల్ని చదివించి అత్యున్నత స్థానంలో చూడాలనేటువంటిదే మన ప్రాంతం ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క కోరిక. అలాంటి పరిధిలో ఇక్కడ సాయిరావు గారికి సంబంధించి కూడా సో వాళ్ళ తల్లిగారు చాలా ఎంతో సో ఆమె కృషి నిరంతర యొక్క ప్రోత్సాహము వల్ల ఈరోజు ఈ స్థాయికి ఒక కన్న కొడుకు ఎదగడం అనేటువంటిది చాలా సంతోషదాయకరం. అందులో మరి అలాంటి సిచ్యువేషన్ మన ప్రొద్దుటూరు పట్టణానికి రావడం కూడా మనకు చాలా సంతోషం. కాబట్టి ఏదైనా కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే విద్యతోనే దేన్నైనా కానీ సాధించవచ్చు. విద్య అన్నిటికీ మూలం. సంపద కాదు, ఇక్కడ విజ్ఞానము ముఖ్యం, విద్య ముఖ్యం. విద్య ఉన్నవాడే ఈరోజు ప్రపంచ స్థాయిలో ఈరోజు మనం చూస్తున్నాము. మన రాయలసీమ వాసి నాదెండ్ల సత్య గారు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నారు. అంటే విద్య అంత పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి అలాంటి విద్యకి కేంద్ర బిందువు అయినటువంటి ఒక విధంగా చెప్తే మన రాయలసీమలో ముఖ్యంగా ఇలాంటి మేధావులు మరీ ముందుకు రావడము, చాలా కృషి చేయడము, పట్టుదలతో ఈరోజు సాధించడం అనేటువంటిది మనకు సంతోషము. కాబట్టి అలాంటి నేపథ్యంలో సాయిరావు గారు ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి గ్రూప్ 1 క్యాడర్లో ఎంపికయ్యి మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి ప్రొద్దుటూరు సిరిపురానికి ఒక వన్నె తేవడం అనేటువంటి సంతోషకరం. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా మనందరము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులము సో మనం కూడా ఒకసారి ఏంటంటే మన పిల్లలకి, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఒక స్ఫూర్తి అంటే విద్య అనేటువంటిది ఎంతో పవర్ఫుల్ అనేటువంటిది తెలియజేయాల్సినటువంటి అంశము మనం కూడా గ్రహించి దీన్ని కొద్దిగా మోటివేషన్ చేసి మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలను చేరుకునేదానికి అందరికీ ఒక మార్గదర్శకంగా నిలవాలనేటువంటిది మన సంఘం లక్ష్యం కూడా. అందులో భాగంగా రావు గారి కూడా సో తన అనుభవాల్ని సో కొంత షేర్ చేసుకొని సో మన సమాజానికి మరింతమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులని సమాజానికి తయారు చేసేదానికి మన వంతు ప్రయత్నంగా కొంత మోటివేషన్ చేయవలసిందిగా ఈ సంఘ పక్షాన కోరుకుంటున్నాను. సో ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పేరు నిలబెట్టాలని మేము మరొక ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మీ యొక్క స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి. నా పేరు సాయి రాఘవ. నేను ప్రొద్దుటూరు దొరసానిపల్లిలో నివసిస్తున్నాను. నా గ్రాడ్యుయేషన్ NIT తిరుచిరాపల్లిలో ECEలో జరిగింది. నేను ఒక 2 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామని జాబ్ రిజైన్ చేసేసి UPSCకి ప్రిపేర్ అయ్యాను. అలా ప్రిపేర్ అవుతూ APPSC ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. అందులో నాకు రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 1 రిజల్ట్స్లో DSPగా ఉద్యోగ అవకాశం వచ్చింది.
సో నన్ను ఇక్కడికి సన్మానించడానికి ఆహ్వానించిన మీ అందరికీ నా నమస్సుమాంజలులు. ఇక్కడ మీరందరూ నాకంటే చాలా పెద్దవారు, అయినను నాకు ఎంత మర్యాద ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మీరు ఏదైనా తప్పు దొర్లితే క్షమించాలి. అయితే ఈ జర్నీలో చాలా కష్టాలు ఉన్నాయి. అయితే మా చిన్నతనం నుంచి మేము చాలా బాగుపడాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేసి మా నాన్న మా అమ్మ కువైట్ లో వర్క్ చేశారు, నిరంతరం కృషి చేశారు, మంచి చదువులు చెప్పించారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొనే నాకంటూ ఒక గోల్ ని సెట్ చేసుకోవడం జరిగింది. అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు. సో ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకొని ఎన్ఐటీలో చదువుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం. సరే అక్కడ ఇంతటితో ఆగకూడదు అనేసి మా నాన్నగారి ప్రోత్సాహంతో మళ్ళీ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ యూపీఎస్సీ వైపు అడుగులు వేయడం, ఇలా చేసి 5 సంవత్సరాల తర్వాత ఈ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంప్లాయీస్ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ వివిధ శాఖలలో ఉన్నవారు, ముఖ్యంగా టీచర్ లేనిదే నేను ఇక్కడ ఇంత దూరం రాలేదు. అదైతే నిజమే కదా. ఒక టీచర్ నాలో సమయస్ఫూర్తిని, మోటివేషన్ ని, అన్నిటినీ అవి తెప్పించడానికి టీచరే మొదటి కారణం. అలా కాకుండా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఇప్పుడు నాకు కావాల్సిన సర్టిఫికేట్ కావాలన్నా నేను ఏ డిపార్ట్మెంట్ తో ఒక డిపార్ట్మెంట్ కి వెళ్లాల్సిందే కదా. మన ఎంప్లాయీస్ కృషి ద్వారానే సవ్యంగా అన్ని పనులు జరిగాయి కదా. ఇప్పుడు నేను చాలా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి. సో మన ఎంప్లాయీస్ ఇంత బాగా వర్క్ చేశారు కాబట్టే నేను నా ఈ జర్నీలో చాలా సులువుగా అయిపోయింది. అంటే ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ లేకుండా ఉండడానికి ముఖ్య కారణం ఎంప్లాయీస్, ముఖ్యంగా ఈ స్టేట్ సర్వీసెస్ ఎంప్లాయీస్ ముఖ్యంగా. సో అందుకు నా తరపున ఎంప్లాయీస్ అందరికీ నా ధన్యవాదములు. ఇవాళ ఇక్కడికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సో నాకు ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు. భవిష్యత్తులో ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసే శక్తి నాకు ఉంటే నా వంతు కృషిని నేను చేస్తానండి. చాలా థ్యాంక్స్.